హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశం యావత్ ప్రపంచం ఈరోజు కరోనా విపత్తుతో మరొకసారి అల్లాడిపోతా ఉంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లండన్ లాంటి ప్రాంతాల్లో ఇంగ్లాండ్లో కోవిడ్ మరణాలు అధికారికంగా ధృవీకరించబడుతున్న నేపథ్యంలో మనం మాత్రం నేటి నుంచే పసుపు పండగ అని చెప్పి ఏం సాధించినామో తెలియదు కానీ ఇంతటి తీవ్ర సంక్షోభంలో కూడా మనం మాత్రం పార్టీ ప్లీనరీని మహానాడును నిర్వహించుకుందామని చెప్పడం అనమాట వీళ్ళ ఉద్దేశం. ఒకవైపు కోవిడ్లోనే ఈ కోవిడ్ మహమ్మారిలోనే ఈ ఎక్కడెక్కడైతే ఈ మినీ మహానాడులు ఇప్పుడు కడప వేదికగా మెగా మహానాడు నిర్వహిస్తూ ఉన్నారో వాటిలోనే కొద్దిమందికి కరోనా లక్షణాలు కనిపించినాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవేవి అయినా మాకే కదా కరోనా వస్తే మీకేం నొప్పి అని చెప్పి బరితెగింపు అనమాట ఇదంతా. ఒకసారి ఈ వార్త చూడండి. కడపలో సంబరానికి సర్వం సిద్ధం. 3 రోజులు మహానాడు కోసం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు. మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ, సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణపై చర్చ. రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు. ఏపీవి 14, తెలంగాణ 5, ఉమ్మడి తీర్మానాలు 4. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. కడపకు చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఇప్పటికే మంత్రులు పలువురు నేతల మకాం. సో కడపకు సీఎం చంద్రబాబు గారు ఎట్లా చేరుకున్నారంటే కొత్త హెలికాప్టర్లో, ఆయన మొన్న కొన్న మెర్సిడెజ్ బెంచ్ హెలికాప్టర్లో సంపద సృష్టించి తీసుకున్న హెలికాప్టర్లో ఇంకా ల్యాండ్ అయిపోయారు అనమాట. సరే, ఇంకా ఈ మహానాడు అందులో చేసే తీర్మానాలు గత 40 ఏళ్ళుగా ఈ రాష్ట్రం చూస్తూనే ఉంది. ప్రతిసారి ఆయన మహనీయుడు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలన్న ఒకటి, ఇవి క్వైట్ కామన్ అనమాట. ఇంకా నెక్స్ట్ చిన్నబాబు గారికి ఏమైనా పట్టాభిషేకానికి సంబంధించిన లీగులు వదులుతారేమో తెలియదు కానీ, సరే అది వాళ్ళ పార్టీ పండుగనే. కానీ ఇంతటి తీవ్ర మహాసంక్షోభం వస్తున్నప్పుడు, ఏది కరోనా లాంటి విపత్తు తరుముకొస్తున్న నేపథ్యంలో కేరళలో, చెన్నైలో ఇట్లా చాలా ప్రాంతాలు కోవిడ్ మరణాలు నమోదవుతూ ఉంటే ఇప్పుడు ఇది అవసరమా? ఇంక దీనికి కూడా కౌంటర్లు ఉంటాయన్నమాట. మా మహానాడు మా ఇష్టం, అయితే ఇదే మాకు వస్తుంది కరోనా, మీకెందుకు, మీకేం నొప్పి అని చెప్పి ఇక కౌంటర్లు పడతా ఉన్నాయి. దీన్నే అనమాట మనం చేస్తే వ్యభిచారం సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అన్నమాట. హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒకసారి చూడండి మీరే. నిన్న మొన్ననే బాబు గారు ఏది ప్రజా ఆరోగ్య వేదికకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. హెల్త్ బాడీ ఫ్లాగ్స్ కోవిడ్ రిస్కెట్, టీడీపీ మహానాడు మీట్ స్లామ్స్ గవర్నమెంట్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్. సో ఇన్ ఏ లెటర్ టు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఆన్ మండే, PAV president MV Ramanaya and General Secretary T. Kameshwar Rao highlighted recent data showing 1,009 new cases reported nationwide in the past 24 hours. Kerala accounted for 430 cases, followed by Maharashtra 209, Delhi 104, Gujarat 83. They also pointed to a global spike in infections which have prompted the World Health Organization to issue fresh warnings. Referring to the COVID-19 guidelines issued by the state government recently, the PAV leader said the advisory has clearly asked the public not to organize mass gatherings. It also advised senior citizens and pregnant women to remain indoors and others to ensure strict adherence to COVID appropriate behavior like ensuring adequate social distancing, wearing masks and frequent washing of hands. Ironically, the state government, which issued guidelines to the public, is organizing the Mahanadu on a grand scale in Kadapa. They said, adding that arrangements were being made to mobilize 5 lakh people for the event. They noted that there was no clarity on how the organizers would follow COVID appropriate behavior at the gathering. The organizers seem to be ignorant of the danger to the people of the state due to the mass gathering which can aid the spread of the disease, the leader said. సో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆరోగ్య శాఖ తరఫున ప్రజా ఆరోగ్య వేదికలకు డైరెక్షన్స్, గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటారు. ఏమని, మాస్ గ్యాదరింగ్ చేయొద్దు, మాస్కులు వాడాలి, తర్వాత రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తూనే ఉంటాం. కానీ మనం మాత్రం 5 లక్షల మందితో మహానాడు నిర్వహిస్తాం. ఒకవేళ ఆ మహానాడులో తెలిసి తెలియక జరగరాని ఏదైనా జరిగితే ఎన్ని రకాల కేసులు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూస్తాయి. అవి పక్క రాష్ట్రాలు, ఇటు తెలంగాణకు, అటు కర్ణాటకకు, అటు తమిళనాడుకు పెద్ద ఎత్తున పాకితే ఎవరిది బాధ్యత? గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కరోనా వచ్చింది. మరి దాన్ని ఎట్లా ఢీకొంటాడు? సముద్రానికి మేకులు కొట్టి వెనక్కి పంపించినట్టు కరోనాకి ఏమైనా సుఖాలు చూపిస్తాడా? తెలియాలి కదా ఇదంతా.
సో ఏం చెప్పదలుచుకున్నారు? పసుపు పండుగనట ఈ పుండగోర పత్రికలు రాసే బ్యానర్ ఐటమ్స్ ఎట్టున్నాయి చూడండి. రాష్ట్రం ఒక దిక్కు ఇంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మనకేమో పసుపు పండుగ అని చెప్పి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం అన్నట్టు. సో ఇంక వీళ్ళకు బుద్ధి వస్తుందా లేదా? ఇదే రేపు పొద్దున అంటే జరగొద్దనే ప్రార్థిద్దాం. ఒకవేళ మాస్ పెద్ద ఎత్తున ఈ ప్రజలకందరికీ కోవిడ్ సోకితే కాపాడే ప్రభుత్వమేనా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. గత ప్రభుత్వం ఏం చేసింది? కోవిడ్‌ని ఎట్లా ట్యాకిల్ చేసింది? ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తదని నమ్ముతున్నారు? కింద కామెంట్ చేయండి. ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్